మీడియా మిత్రులకు నమస్కారం అండి. దేశంలో ఉన్నటువంటి ఏదైతే జీడిపి పరిస్థితి ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి అందరికన్నా సులభతరంగా ఉండేటటువంటి ఆయుధం ఈ దేశంలో హిందూ ముస్లిం మస్జిద్ మందిర్. దీనికి మంచినటువంటి ఏదైతే నేను ఒక రకంగా చెప్తే కనుక దీన్ని వజ్రాయుధం అని చెప్పినా కానీ తక్కువే. వజ్రాయుధం లాగా పనిచేస్తున్నటువంటి అంశం హిందూ ముస్లిం మందిర్ మస్జిద్. ఈ అంశంపైనే మొత్తం దేశాన్ని మొత్తం యొక్క రాజకీయాలు మొత్తం కూడాను దీని చుట్టూనే తిరుగుతున్నాయి. మీరు ఒకసారి గమనిస్తే గనక మళ్ళీ మందిర్ మళ్ళీ మస్జిద్ అన్నట్టుగా ఇప్పుడు సంభల్ అంశం మన దృష్టికి వచ్చింది. మనం ఒకసారి గమనిస్తే గనక మరలా ప్రతి మస్జిద్ కింద మీరు శివలింగం వెతకాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేసి స్వయాన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం ఒకసారి గమనించిన తర్వాత కూడాను ఈ రోజున అటువైపేమో జ్ఞానవాపి, దాని తర్వాత ఇప్పుడు సంభలు, మళ్ళా ఇప్పుడు దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అజ్మీర్, దానికి కూడాను వదిలిపెట్టట్లేదంటే గనక ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున మోహన్ భగవత్ గారి మాటలు వినలేనిటువంటి పరిస్థితిలో ఉన్నట్టు దానికి రెండు అవకాశాలు ఉండవచ్చు. నంబర్ 1, మోహన్ భగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకటి డబుల్ స్టాండర్డ్స్ గా అయి ఉండాలి. అంటే ఏదో మన చెవులకి వినే విధంగా, లేకపోతే మాకు సంతోష పెట్టే విధంగా, దేశ ప్రజలకు సంతోష పెట్టే విధంగా ఆయన యొక్క మాటలైనా ఈ విధంగా ఉండవచ్చు. లేదంటే కనుక ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు ఎంతైతే విషం నింపాలో ఆ విషం ఉన్న మోతాదు కన్నా ఎక్కువగా ఆల్రెడీ విషం సమాజంలో నింపేశారు. కాబట్టి ఈ రోజున వారు కూడాను మోహన్ భగవత్ గారు లాంటి పెద్ద పర్సనాలిటీ ఆయన చెప్పిన కాడు కూడా కానీ ఈ రోజు వినేటటువంటి పరిస్థితిలో హిందూ సమాజం లేదా అని చెప్పేసి కూడాను ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. సంభల్ అంశంలో ఈ రోజున ఎంతమంది ముస్లింలను ఈ రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఈ రోజున మనం చూస్తుంటే కనుక లేటెస్ట్ గా వాళ్ళందరితో కూడాను సమాజ్వాదీ పార్టీ నేతలు ఏదో లోపాయకారంగా లోపల జైల్లో కలిశారని చెప్పేసి మళ్ళీ అదొక వివాదం, కొత్త వివాదం చోటు చేసుకుంది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 19th of November వ్యాజ్యం అనేది వస్తుంది. ఆ వ్యాజ్యం వేసిన వారు ఎవరు? వారు కూడాను డైరెక్ట్ గా బీజేపీ పార్టీతో లింక్ ఉన్నటువంటి వారు. దాని తర్వాత ఆ వ్యాజ్యం వేసిన తర్వాత అపోజిషన్ పార్టీతో, అపోజిషన్ గా ఎవరైతే ఉన్నారో ముస్లింల వైపు నుంచి ఎటువంటి సంజాయిషి తీసుకోకుండా, ఇరుపక్షాలను వినకుండా సింగిల్ గా వన్ సైడెడ్ గా డిసిషన్ ఇచ్చేయటము. డిసిషన్ ఇచ్చేసిన 2 గంటల్లోనే విత్-ఇన్ 2 hours లో మీరు అక్కడికి వెళ్ళి సర్వేకి వెళ్ళటం. ఆ ఫస్ట్ సర్వేకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడాను ఒక పాయింట్ పిన్ డ్రాప్ సైలెంట్, కంప్లీట్ గా సహకారం అనేది అందిన తర్వాత కూడా కానీ మరలా 24వ తారీఖున పెద్ద కేకలు వేసుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ పోలీసు వారు, దాని తర్వాత ఏఎస్ఐ వారు, ఏఎస్ఐ అంటే మీకు ఆస్ట్రాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు, వీళ్ళందరూ కూడాను కలిసి అక్కడికి రావటము. అక్కడికి వచ్చిన తర్వాతనేమో అక్కడ జరిగినటువంటి ఏదైతే హింసాకాండం ఉందో అందులో 5 మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఇది దేనికి నిదర్శనం? ఎందుకని చెప్పేసి రెండో సర్వే చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రెండో సర్వే చేయడానికి మీకు ఏమన్నా కోర్టు నుంచి అధికారం ఏమైనా తీసుకున్నారా? కోర్టు నుంచి ఉత్తర్వులు ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ సర్వే జరిగినప్పుడు ఎక్కడ కూడాను ఎటువంటి ఇది కూడాను జరగలేదు. ఇదంతా ఒక ఎత్తైతే గనక ఈ రోజున 1 కాదు 2 కాదు, బిఎస్పీ వారు క్లెయిమ్ చేసేది ఏంటంటే దాదాపు 40,000 మసీదుల కింద శివలింగాలు ఉన్నాయని చెప్పేసి. మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడాను మీరు తవ్వటం మొదలు పెడతారా? లేకపోతే ఉన్న ప్రతి మసీద్ని కూడాను తవ్వటం మొదలు పెడతారా? ఇది ఇలాగే కొనసాగితే కనుక రేపటి రోజున వేరే మతస్థులు ఎవరైతే బౌద్ధులు ఉన్నారో వారు వచ్చి ప్రతి మందిరం కింద కూడాను బౌద్ధ మందిరాలు ఉన్నాయంటే కనుక అప్పుడు ఏం చేయాలి? ఈ దేశం ఎక్కడికి పోవాలి? కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఏదైతే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది తీసుకొచ్చాం. కానీ దాంట్లో హస్తగతం చేసుకున్నటువంటి, దాంట్లో ఇంటర్ఫీరెన్స్ చేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జస్టిస్ చంద్రచూడ్ గారిది ఈ రోజున ఈ మొత్తం వివాదానికి మేజర్ కారణం. అంటే ఆయన ఇచ్చినటువంటి ఓరల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో గతం ఏంటి అనేది తెలుసుకోకూడదా అన్న ఏదైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉందో దానివల్ల ఏదైతే ఆ పెండోరా బాక్స్ ఉందో ఆ పెండోరా బాక్స్ ని ఈ రోజున కిలకడం జరుగుతుంది. ఇది దేశం యొక్క ఉన్నతికి, దేశం ఇంకా సుభిక్షంగా ముందుకు కొనసాగాలంటే కనుక ఈ రోజున మనం అనుకుంటున్నాం సూపర్ పవర్ అమెరికాలో ట్రంప్ గెలిస్తే మనం ఇక్కడ సంబరాలు చేసుకోవాలి, అమెరికాలో ట్రంప్ గెలిస్తే మనం సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన సూపర్ పవర్ దేశమైనటువంటి ఇండియాకి ప్రధానమంత్రిగా అయిన రోజు మనం
సంబరాలు చేసుకుందాం. అంతేగాని ఆ సూపర్ పవర్ గా తయారవ్వాలంటే కనుక ఎన్ని రోజుల వరకు మనం ఈ హిందూ ముస్లిం లేకపోతే మస్జిద్ మందిర్ అన్న వివాదంలో ఉంటామో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను సైడ్ ట్రాక్ తప్పించడానికి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అజ్మీర్ దర్గా ఎంత ప్రాచుర్య దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎటువంటిది. అటు నెహ్రూ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ స్వయాన నరేంద్ర మోదీ గారి వరకు ప్రతి ఒక్కరు కూడాను చాదర్ సమర్పించినటువంటి చరిత్ర మన అందరికి కూడాను తెలిసిందే. మరి దాని మీద కూడాను ఈ రోజున వివాదం తీసుకొని రావటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది దేశం యొక్క ఉన్నతికి లేకపోతే దేశం ముందుకు కొనసాగాలంటే కనుక ఇటువంటి భేదాభిప్రాయాలు లేకపోతే ఇటువంటి మతపరమైనటువంటి అంశాలు రాకూడదు అని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కోరుకుంటుంది. దేశంలో ఎస్పెషల్ గా ముందు అక్కడ సంభల్లో మరియు అదేవిధంగా యావత్తు దేశం మొత్తంలో కూడాను కమ్యూనల్ హార్మనీ మత సామరస్యం అనేది వెల్లివిరసాలని చెప్పేసి అదేవిధంగా మనం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని చెప్పేసి సెక్యులరిజం యొక్క ఏదైతే నిజమైనటువంటి అర్థం మీ యొక్క ఆచారం ఆహార్య వ్యవహారం మీరు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉండాలి, నేను ఎలాగైతే ఉన్నాను నేను అలాగే ఉంటాను, మనం ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనని ఈరోజు తవ్వి ఇంకా తవ్విన తర్వాత ఇంకేం మిగులుతుంది? ఈ దేశం ఎక్కడికి పయనిస్తుంది? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారవుతుంది. కాబట్టి పెద్దలు ఎవరైతే మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారో చాలా మంచి మాట చెప్పారు. ప్రతి మందిర్ కిందాను మనం ఎందుకు వెతకాలి అని చెప్పేసి చెప్పినటువంటి ఆయన యొక్క ఏదైతే మాట ఉందో ఆ మాటని మన హిందూ సోదరులు లేకపోతే హిందూ సంఘాలు ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఆలకించాలని చెప్పేసి పెద్దల యొక్క మాట వినకుండా ఈ రోజున అన్నిట్లో కూడాను ఈ రకంగా మీరు అఫిడవిట్లు వేస్తూ పోతే కనుక దేశం యొక్క ఉన్నతి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుందని చెప్పడంలో కూడాను ఏమాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.